చిన్నప్పుడు చేపట్టుకుని నేను ఉన్నానని ధైర్యం ఇచ్చారు. ఇప్పుడు అదే కూతురు కష్టమని వస్తే అవమానంగా చూస్తున్నారు. ఆ రోజు మీరు కట్టిన 3 ముళ్ళ బంధాన్ని ఈరోజు అమ్మ మెడలో ఈ దండని అలంకరించడం ద్వారా మరొకసారి గుర్తు చేసుకోండి. ఇప్పుడు మీరు ఈ పూలదండలు మార్చుకున్న తర్వాతే మమ్మల్ని దీవించాలి. ఇదే మా కోరిక. ఏంటి రాణమ్మా, పిల్లలు ఆశపడుతున్నారు. వాళ్ళ సంతోషం కోసం మనం ఇంకోసారి పెళ్లి చేసుకుందాం. అయ్యో అది కాదు ధర్మతేజ్ గారు, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? అమ్మా ప్లీజ్ ప్లీజ్ అమ్మా, ప్లీజ్ అమ్మా, ప్లీజ్ అమ్మా. ఇది మంచి ముహూర్తం అమ్మా, ప్లీజ్ అమ్మా. ప్లీజ్ అమ్మా, కాదనకమ్మా. ఓకే ఓకే, అలాగే. పిల్లలు ముగ్గురు కలిసి ఏకగ్రీవంగా తీర్మానం చేసేసారు రాణమ్మా. నేను కూడా ఓకే చెప్పేస్తున్నా, నువ్వు కాదనకు ప్లీజ్. ఇది పట్టుకోండి. ఇప్పుడు మీకు అర్థమయ్యేలా ఎలా చెప్పండి ధర్మతేజ్ గారు? మీరు గతం మర్చిపోయి నన్ను నిజంగానే మీ భార్య అనుకుంటున్నారు. రాణమ్మ, నీ మీద నాకున్న గౌరవాన్ని చాటి చెప్పడానికి ఇంతకంటే మంచి సందర్భం దొరకదు. పంతులు గారు, మీరు మంత్రాలు చదవండి. ఓం మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతునా. ఏమైంది రాణమ్మా, ఎందుకు ఆపుతున్నావు? అడుగుతున్నాడు కదా. ఎందుకు ఆపావో చెప్పు. ఆగిపోయావే. నీ మెడలో పవిత్రమైన ఆ తాళి పడితే నీ పతనం మొదలవుతుందని భయమేసిందా? కానీ ఆ తాళి నీ మెడలో పడకపోయినా ఇక్కడితో నీ కథ సమాప్తం. నా పతనం గురించి, నా ముగింపు గురించి మాట్లాడుతున్నారు. మీరెవరు? నేనెవరా? ఈ ఇంటి వారసులకి కన్న తల్లిని.
ఈ ఇంటి యజమానికి ధర్మపత్నిని.